క్రీస్తునందు సహోదరులు బాబాయ్ గారు, రామారావు గారు మరియు యశోద పిన్ని గారులకు, అలాగే ఈ యొక్క కృతజ్ఞత కూడికకు నన్ను ఆహ్వానించిన దైవజనులు కేఎస్ పాల్ గారు మరియు పిన్ని గారు బేబీ ప్రసన్న గారికి, వారి కుటుంబానికి, అలాగే మీలో చాలా మందికి నేను తెలుసు. సో అక్కడ రాజు గారు, కొన్నేటి గారు, ఆనంద్ గారు, మోహన్ రావు గారు, అలాగే జేమ్స్ గారు, తర్వాత మీ మధ్యలో మా స్థానిక సంఘం నుండి వచ్చినటువంటి సహోదరి అరుణ గారు, వారి పిల్లలు, వారందరికీ, మరియు మీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. చాలా రోజుల తర్వాత మళ్ళా మిమ్మల్ని చూడటము, మీ మధ్యలో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ యొక్క కూడికను ఏర్పాటు చేయడానికి 5 రీజన్స్ చెప్పారు. బాబాయ్ వాళ్ళు బాప్తిజం తీసుకున్నటువంటి రోజు, అలాగే బర్త్డే బాబుది, తర్వాత పాప యొక్క స్టడీస్ గురించి, తర్వాత ప్రమోషన్ కొరకు మరియు దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆరోగ్యము కొరకు అన్నింటి దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేయబడిన ఈ యొక్క కూడిక వారికి ఆశీర్వాదకరముగా మరియు కూడి వచ్చిన మనకు కూడా ఆశీర్వాదకరముగా ఉండినట్లు దేవుడు చక్కగా తన మహిమ కొరకు జరిగిస్తున్నటువంటి కార్యక్రమాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. కొద్ది నిమిషాలు మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుదాము. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 28వ వచనము. దయచేసి మనము రెఫరెన్స్ చెప్పినప్పుడు, చదువుతున్నప్పుడు, ఇది మనం చదివినదే కదా, తెలిసినదే కదా అనే ఆలోచన మీ మనసులోనికి రానియకుండా ప్రయత్నం చేయండి. ఇది మనం చదివినదే కదా, లేకపోతే ఇది తెలిసినదే కదా అనేటువంటి భావన మన మనసులోనికి వచ్చిన పిదప వెంటనే మనం డైవర్ట్ అయిపోయే అవకాశం ఉంది. కనుక ఈరోజు ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమము దేవుడు జరిగిస్తున్నాడు. మనకు ఏదో ఒక పాఠాన్ని మనకి నేర్పించడానికి ఆయన ఇష్టపడినప్పుడు, ఆలోచన చేసినప్పుడు, ఆయన మనకు నేర్పించే ప్రతి దాన్ని కూడా స్వీకరించేటువంటి మనసు, ఆలకించేటువంటి మనసు మనము కలిగి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. చదువుదాము. దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడినటువంటి వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుతూ. ఆ ఫుట్ నోట్లో ఒక ఆ లెటర్కి కింద ఇంకొక మూల భాషలో ఏం చెప్పాడు చూడండి ఒకసారి. సమస్తమును జరిగించుచున్నాడు. జరుగుచున్నాయి అనే దానికి, జరిగించుచున్నాడు అనే దానికి రెండింటికి తేడా ఉంది. నాకు తెలిసి చాలా మంది లక్కు నమ్ముతారు, అంతే కదా. లక్ అంటే నిజంగా లక్కీగా అలా జరిగిపోయింది, అదృష్టవశాత్తు అలా జరిగిపోయింది, లక్కీగా అలా జరిగిపోయింది. అంటే అది ఏంటంటే అంటే దీనిలో ఏ మానవుని యొక్క ప్రమేయం లేకుండా, ఏ మానవుని యొక్క ప్రమేయం లేకుండా అది కలిసి వచ్చినట్టుగా. కానీ ఇక్కడ మనం చదువుతున్నటువంటి వాక్య భాగం మనకేం చెబుతుందంటే, మన జీవితంలో కానీ ఇతరుల జీవితాల్లో కానీ ఏది జరిగినా, వాళ్ళు ఏది పొందినా, ఆ ఇచ్చినటువంటి, చేసేటువంటి ఒక పర్సన్ ఉన్నాడు, ఆయన దేవుడు.
దీన్ని చాలా మంది నమ్ముతున్నట్టుగా ఉంటారు కానీ నమ్మరు, నమ్ముతున్నట్టుగా ఉంటారు కానీ నమ్మరు. అందుకనే మా జీవితంలో కలిసి వచ్చింది అనుకోకుండా కలిసి వచ్చింది, యాదృచ్ఛికంగా జరిగిపోయింది అన్నట్టుగా చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. అయితే తెలియనటువంటి వాళ్ళు మాట్లాడితే పర్వాలేదు, కానీ తెలిసినటువంటి వాళ్ళు కూడా ఈ లక్ అనే పదాన్ని అదృష్టవశాత్తు జరిగిందని ఇలాంటి పదాలని వాడటం అనేటువంటిది కొంచెం బాధాకరం, విషాదకరం. ఇంతకీ దేవుడు ఎవరికి మేలు కలుగుటకై జరిగించుతున్నాడు అనేటువంటి దాన్ని ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాడు. అందరికీ లేకపోతే కొందరికి అంటే అందరికీ కాదుగా, కొందరికే. అందరికీ కాదు, కొందరికి. ఎవరి కొందరు అంటే దేవుని ప్రేమించువారు అని అర్థం. దేవుని ప్రేమించు వారికి మేలు కలుగునట్లు ఆయన సమస్తమును సమకూర్చి జరిగిస్తున్నాడు అని చెప్పేసి, అంటే ఈస్ డూయింగ్ ఎవ్రీథింగ్, ఆల్ థింగ్స్ అకార్డింగ్ టు హిస్ ప్లాన్ అని చెప్పేసి అర్థం. అంటే ఆయన ప్లాన్ ప్రకారమే సమస్తము చేస్తున్నాడు. ఇదే ప్లాన్ ప్రకారం చేసేటప్పుడు అనుకోకుండా జరిగింది ఎలా అంటాం? ఆయనే ప్లాన్ ప్రకారంగా చేస్తున్నాడని వాక్యం చెబుతున్నప్పుడు యాదృచ్ఛికంగా జరిగిందని ఎలా అంటాం? ఆయనే ప్లాన్ ప్రకారంగా ప్రతిదీ జరిగిస్తున్నప్పుడు ఎలా లక్కీగా దొరికింది, లక్కీగా జరిగిందని అంటాం? అంటానికి అసలు అవకాశమే లేదు. కాబట్టి మన జీవితాల్లో జరిగింది ఏది కూడా అకస్మాత్తుగానో, అనుకోకుండానో, యాదృచ్ఛికంగానో, లక్కీగానో అలాంటిది జరగటానికి అసలు అవకాశం లేనే లేదు. చాలామంది హిందువులు నమ్ముతారు, చాలామంది హిందూ సహోదరులు శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. నిజమా కాదా? అంటే వారి దృష్టిలో అక్కడ దేవునికి వాళ్ళు ఇచ్చే స్థానం ఏంటో చూడండి. దేవునికి వాళ్ళు ఇచ్చేటువంటి స్థానం ఏంటి అంటే, దేవుని ప్రమేయం లేకుండా ఒక చీమ కూడా కుట్టదు అని అర్థం, అంతే కదా? మరి ఇప్పుడు అంటే దేవుని పట్ల అంత లోతైనటువంటి జ్ఞానం లేనటువంటి వాళ్ళే అది నమ్ముతున్నప్పుడు, మరి బాల్యం నుండి సండే స్కూల్ దగ్గర నుండి బైబిల్ చదువుతున్నటువంటి, లేకపోతే దైవికమైనటువంటి జ్ఞానాన్ని ధ్యానం చేస్తున్నటువంటి మరి మనం దీన్ని ఎంత నమ్మాలి? దేవుని ప్రమేయం లేకుండా మన జీవితంలో ఏది జరగటానికి అసలు అవకాశం లేదు. ఎందుకు అని చెప్పేసానంటే, ఆయన ప్రతిదాన్ని తనకు అంటే ప్రతిదాన్ని కూడా ఎలా పడితే అలా జరగటానికి ఆయన వదిలేయలేదు. ప్రతిదాన్ని కూడా తన సంకల్పం ప్రకారము, తన ఆలోచన ప్రకారము, తన చిత్తము నెరవేరుటకు అనుకూలముగా ఉండునట్లు ప్రతిదాన్ని కూడా ప్లాన్ ప్రకారంగా జరిగిస్తున్నాడు. దానిలో ఈ భూమి మీద ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి జనాంగం ఉంది. ఆయన ప్రేమించేటువంటి ప్రత్యేకమైన ప్రజలు ఉన్నారు. ఈ ఆయన ప్రేమించేటువంటి, లేకపోతే ఆయన ఎన్నుకున్నటువంటి, ఆయన ఏర్పరచుకున్నటువంటి ఈ ప్రజల కొరకు ఆయన చేయటానికి గల కారణం ఏంటంటే, ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఆ వచనంలో దేవుడు ప్రేమించు వారికి అనలే, దేవుని ప్రేమించు వారికి. దేవుడు ప్రేమించేవాళ్ళు కాదు వీళ్ళు, దేవుని ప్రేమించేవాళ్ళు. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు, అదొకటి గుర్తుపెట్టుకోండి. భూమి మీద ఉన్నటువంటి మనుషులందరినీ ప్రేమిస్తున్నాడు, కానీ దేవుని ప్రేమించేటువంటి వారు కొద్దిమంది మాత్రం. అందుకనే ఆయన్ని ప్రేమించేటువంటి మనుషులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని ఆయన ప్రత్యేకముగా ఆయన కొరకు వారి కొరకు ఒక ప్రణాళికబద్ధంగా ఆయన మేలు చేస్తూ ఉన్నాడు. దాన్ని ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మన కళ్ళ ముందు మనం ఏదైతే చూస్తున్నామో అవన్నీ ఏంటి అని చెప్పేసి అంటే, దేవుని ప్రేమించే వారికి ఆయన ప్రత్యేకంగా ఇచ్చినటువంటి మేలులను మన జీవితంలో కళ్ళారా మనం చూస్తూ ఉన్నాము. దాన్ని మనం గమనించాలి. ఇంకో క్వశ్చన్ ఉంది దీంట్లో, నిజంగా దేవుడు చేసేటువంటి మేలులను అందరూ చూడగలరా? అందరూ చూడగలరా లేదా? చాలా మంది చూడలేరు అంట.
కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము, ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. అంటే దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు చేసేటువంటివి ఏవైతే ఉన్నాయో చాలా మంది కళ్ళతో చూడలేరు, వారి చెవులకు వినపడవట, వారు దే కెనాట్ ఇమాజిన్ అని చెప్పేసి అని ఇంగ్లీష్ లో చెప్పడం జరిగింది. అంటే వాళ్ళు ఊహించలేరు వాటిని, అవి మనిషి హృదయమునకు గోచరము కావు అని చెప్పేసి అన్నాడు. నాకు ఒక వచనం బాగా గుర్తుంది. కీర్తనల గ్రంథంలో 119వ కీర్తనలో దావీదు చెప్తాడు, నీ ధర్మశాస్త్రమునందున్నటువంటి ఆశ్చర్యమైనటువంటి సంగతులను నేను చూచినట్లు దేవా నా కన్నులు తెరువుము అని చెప్పేసి అని దావీదు దేవునికి ప్రార్థన చేయటం చూశాను. అంటే ఆయన దావీదు గుడ్డివాడని మనకి ఎప్పుడు రాయబడలేదు. మరి కన్నులు తెరవటం ఏంటి? పరిశుద్ధ గ్రంథంలో మనోనేత్రములు అనేటువంటి పదాన్ని మనము చూస్తాం. ఇదే పరిశుద్ధ గ్రంథంలో ఆత్మ సంబంధమైన కనుదృష్టి అనేటువంటి పదాన్ని మనం చూస్తాం. దాన్ని ఇంగ్లీష్ లో స్పిరిచువల్ సైట్ అంటారు. స్పిరిచువల్ సైట్ అంటే the sight which can see and which can useful to see the spiritual things. అంతే కదా? అంటే దృష్టి అంటే ఆత్మ సంబంధమైనటువంటి వాటిని చూడగలిగేటువంటి దృష్టి స్పిరిచువల్ సైట్ అంటే దాని అర్థం ఏంటంటే, అంటే దేవుడు ఒక కార్యము చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి అంటే ఆయన మనిషిలాగా కనబడటానికి మన శరీరం లాంటి శరీరము ధరించుకున్న వాడు కాదు కదా. ఎన్నో మనము రోమిలకు రాసినటువంటి పత్రిక, కొలసీలకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తాము దేవుడు అదృశ్యుడు. సో ఒక అదృశ్యమైనటువంటి వ్యక్తి చేసేటువంటి కార్యములను మనం ఎలా చూడగలం? ఒకవేళ వాటిని చూడాలి అని చెప్పేసి అంటే ఆ అదృశ్యమైనటువంటి వాటిని చూడగలిగినటువంటి దృష్టి ఇంకొకటి ఉంటుంది. అది దేవుని చేత మళ్ళా ఈయన దేవుడు తాను ప్రేమించేటువంటి వారికే ఆ దృష్టిని ఇస్తాడట, ఆ స్పిరిచువల్ సైట్ అనేటువంటి దాన్ని. ఇప్పుడు ఒకవేళ నేను మీ కళ్ళ ముందు ఈ యొక్క వాటర్ బాటిల్ తీసుకొని క్యాప్ ఓపెన్ చేసి ఒకవేళ వాటర్ తాగుతూ ఉంటే నేను ఏం చేశానో చెప్పండి అంటే మీరు ఈజీగా చెప్పగలరా లేదా? ఒకవేళ నేను ఫిజికల్ గా కనబడుతున్నాను, చేసే పని మీకు కనబడుతుంది కాబట్టి చెప్పగలరు. కానీ ఒకవేళ దేవుడు చేస్తే, దేవుడు మనకు కనబడదు కదా, దేవుడిని మనం చూడలేం కదా. కాబట్టి ఆ అదృశ్యుడైనటువంటి వ్యక్తి చేసేటువంటి కార్యాలు ఎలా చూడగలం? చూడలేం కదా. అంటే భౌతిక నేత్రాలతో అయితే చూడలేం, కానీ వాటిని స్పృశించగలం, వాటిని మనం అనుభవించగలం, వాటిని పొందగలం. ఆ పొందినటువంటి ఒక మేలు లేకపోతే పొందినటువంటి ఒక కార్యాన్ని బట్టి సాధారణంగా ఇది మనుషుల వలన అయితే అయింది కాదు, ఖచ్చితంగా ఇది దేవుడే చేశాడు అని దేన్ని బట్టి చెప్పగలం? అంటే చేసిన పనిని బట్టి, మనం పొందినటువంటి మేలును బట్టి, ఇంకా మనం పొందినటువంటి ఆ యొక్క వస్తువు యొక్క సామర్థ్యాన్ని బట్టి వీటన్నిటిని ఆలోచన చేసి ఖచ్చితంగా ఇది నా వల్ల జరగలేదు అని చెప్పేసి చెప్పాలి. అంటే ఇది మనుషుని వల్ల జరగలేదు అని చెప్పేసి అంటే దేవుని వల్ల జరిగింది. అంటే ఆ పొందినటువంటి దాన్ని చూస్తున్నాము, ఆ పొందినటువంటి దాన్ని అనుభవిస్తున్నాము, పొందినటువంటి దాన్ని స్పృశిస్తున్నాము. కానీ దీని వెనక ఏ మనుషుడు ఉండటానికి అవకాశం లేదు. సాధారణంగా జరిగినటువంటి కార్యం అయితే కాదు, ఇది ఖచ్చితంగా దేవుని వల్ల జరిగింది అనేటువంటి దాన్ని ఎలా అని చెప్పేసి అంటే దాన్ని ఆలోచన చేయడం ద్వారా, దేవుడు మనకిచ్చినటువంటి జ్ఞానాన్ని లోతుగా పరిశీలన చేయడం ద్వారా ఇక్కడ మనకి ఆత్మ సంబంధమైనటువంటి దృష్టి మనకు ఉపయోగపడుతుంది. సో కాబట్టి జాగ్రత్తగా గమనించండి, దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకట
ఆయన చేసేటువంటివి కంటికి కనపడవు, సాధారణ భౌతికమైనటువంటి నేత్రాలకు, చెవికి వినపడవు, భౌతికమైనటువంటి చెవులకు, మనుష్య హృదయమునకు గోచరము కావు అని చెప్పేసి అన్నాడు. తర్వాత కొరింథీయులకు రాసినటువంటి ఇదే పత్రిక 2వ అధ్యాయం అదే వచనంలో ఇంకొక పదాన్ని మనం విడిచిపెట్టాము. అక్కడ చూడండి, సిద్ధపరిచెను. God has prepared అని చెప్పేసి అంటే ప్రిపేరింగ్ అనేటువంటిది కంటిన్యూస్ టెన్స్ కదా. సరే, సో విల్ ప్రిపేర్ అని చెప్పేసి అంటే ఫ్యూచర్ టెన్స్ అది. సో ఆల్రెడీ ఇట్ హాస్ డన్ అని చెప్పేసి అంటే, సో ఆల్రెడీ హీ హాస్ ప్రిపేర్డ్ అంటే ఇది జరిగినది. అంటే ఇప్పుడు మనం ఏదైతే పొందాము అని చెబుతున్నామో దీన్ని దేవుడు ముందే మన కొరకు సిద్ధపరిచాడట. ఇప్పుడు మీరు ఉద్యోగం అని చెప్పండి, ప్రమోషన్ అని చెప్పండి, లేకపోతే ఇంకా ఏవైతే చెబుతారో ఇవేవైనా సరే దేవుడు ముందుగానే మన కొరకు వాటిని సిద్ధపరిచి ఉంచాడట. మన కొరకు అంటే మళ్ళందరి కొరకు కాదు, ఇక్కడ తన్ను ప్రేమించు వారి కొరకు, దేవుని ప్రేమించు వారి కొరకు దేవుడు ఆయన కొన్నిటిని సిద్ధపరిచి ఉంచాడట. లాటర్ ఆ తర్వాత మనం వాటిని ఏం చేస్తున్నాం, ఫిజికల్ గా పొందుతున్నాం. ఆ తర్వాత మనం వాటిని పొందుతున్నాం. అంటే దేవుడు మనకంటే ముందుగా ఎంత ప్రీ ప్లాన్డ్ గా ఉన్నాడు చూడండి. ఇదంతా ఎవరి కొరకు చేస్తున్నాడు? మరలా తన్ను ప్రేమించు వారి కొరకు. ఎవరు ప్రేమిస్తున్నారు? దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు ఎవరు దేవుని ప్రేమించేటువంటి వాళ్ళు ఎవరు? అందరా? దేవుడు అందరూ దేవుని ప్రేమిస్తున్నారా? మరి దేవుని ప్రేమించడం అంటే ఏంటి? ఈ రోజు దేవుని దగ్గర నుండి మనం ఏదైతే పొందుతున్నామో అది అందరికంటే ఎక్కువగా పొందుతున్నామా? అందరూ పొందినదే పొందుతున్నట్లయితే ఈ రోజు నో నీడ్ ఆఫ్ కండక్టింగ్ స్పెషల్ కదా మీటింగ్స్, స్పెషల్ థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్స్. అంటే అప్పుడు అందరూ పొందుతున్నట్లయితే ప్రత్యేకంగా థ్యాంక్స్ మనం చెప్పం, క్వైట్ కామన్. అప్పుడు మనం ఇక్కడ ఏదైతే స్పెషల్ గా మనం థ్యాంక్స్ చెప్తున్నామో దేవునికి, అది ప్రత్యేకమైనది, ఖచ్చితంగా ప్రత్యేకమైనది. అందరూ పొందేదైతే కాదు. ఇక్కడ దేవుణ్ణి మరలా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అదేంటి అంటే, నిజంగా దేవుడు అందరికీ అన్ని ఇవ్వట్లేదా? భూమి మీద ఈ రోజు మనుషులు ఎవరెవరైతే అన్ని పొందుతున్నారో అవన్నీ దేవుని నుండి పొందేవి కావా అని చెప్పేసి అంటే, అపోస్తుల కార్యం 17వ అధ్యాయంలో 25వ వచనాన్ని ఒకసారి గమనించండి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 25వ వచనము. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు. చాలు. ఆయన అంటే ఎవరు? దేవుడు. ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును అంటే ఏమేమి ఉన్నాయి? ఒక మనిషి భూమి మీద జీవించడానికి అవసరమైన అవన్నీ కదా. ఒక మనిషి భూమి మీద జీవించడానికి అవసరమైనటువంటివన్నీ ఆయన అందరికీ అన్నాడు కదా. అందరూ అంటే ఎవరు? భూమి మీద ఉన్నటువంటి మనుషులంతా. వీళ్ళు క్రైస్తవులు, ముస్లిమ్స్, హిందూస్, లేకపోతే వాళ్ళు వీళ్ళు అనేటువంటి భేదం లేదు. భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషికి కూడా అందరికీ అంటదే, అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేసేది ఎవరట? దేవుడే. దేవునికి ఆ మతము ఈ మతము, ఆ జాతి ఈ జాతి, లేకపోతే ఎరుపు నలుపు, ఆ దేశము ఈ దేశం అనేటువంటి వ్యత్యాసము లేదు. ఆయన అందరికీ ఇస్తున్నాడు. కానీ అన్నీ కాదు. అందరికీ కామన్ గా యాజ్ ఏ క్రియేటర్ గా ఏదైతే ఆయన ఇవ్వాల్సి ఉందో అది ఇస్తున్నాడు. జాగ్రత్తగా గమనించండి. ఆయన అందరికీ
జీవము అందరికి కావాలి, ఊపిరి అందరికి కావాలి, సమస్తము అని చెప్పేసి అంటే సమస్తము అందరికి కామన్ గా ఏవైతే ఆయన సృష్టికర్తగా ఇవ్వబడి ఉన్నాడో ఆయన ఇస్తున్నాడు. మరి ప్రత్యేకత ఏముంది ఇక్కడ అంటే దేవుని ప్రేమించు వారికి దేవుడు ఇచ్చేవి మళ్ళీ ఇక్కడ ప్రత్యేకమా అంటే అవుననే అర్థమవుతుంది. ఇందాక సహోదరులు మనకి జ్ఞాపకం చేసినటువంటి వచనాన్ని మీరు గమనించిన అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 14వ అధ్యాయం 17వ వచనము. అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 17వ వచనము. ఆయనను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయుచు ఆహారమును అనుగ్రహించుచు ఏమండి ఉల్లాసముతో మీ హృదయమును నింపుచు మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని చెప్పారు. ఇక్కడ మీరు వచనాన్ని గమనించారో లేదో, ఇక్కడ నేను మీకు కొన్ని ఆ లెటర్స్ చెప్తా. ఆ లెటర్స్ చూడండి. దాంట్లో 17వ వచనంలో ఆయనను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును అన్నాడు. మీకు, ఆ మీకు అంటే ఎవరు? మీకు అంటే ఎవరు? అక్కడ ఎవరు? కాదు. ఆ తర్వాత ఇంకొక పదాన్ని ఉపయోగించాడు చూడండి 17వ అధ్యాయంలో. మీ హృదయములను నింపుచు అన్నాడు. మళ్ళీ మీ హూ వర్ దే, ఆబ్జెక్ట్ ఎవరు అని చెప్పేసి అంటే బైబిల్ కానీ ఏ బుక్ని కానీ చదివేటప్పుడు ఆ మీకు అనేటువంటి పదాన్ని ఉపయోగించినప్పుడు ఆ రచయిత ఎవరితో మాట్లాడుతున్నాడో, లేకపోతే అక్కడ స్పీకర్ ఎవరో, ఆయన అక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడో సెకండ్ పర్సన్ వాళ్ళు అవుతారు. కాబట్టి ఇక్కడ ఆ ఫస్ట్ పర్సన్ ఎవరు అని చెప్పేసి అంటే పౌలు ఇక్కడ ఉన్నాడు. చూడండి ఎక్కడున్నాడు పౌలు అని చెప్పేసి అంటే 14వ అధ్యాయము 7వ వచనం నుండి లుస్త్రలో ఉన్నాడు. ఆ లుస్త్రలో పౌలు వెళ్ళినప్పుడు లుస్త్రకు వెళ్ళినప్పుడు ఎవరెవరు వెళ్ళారంటే పౌలు మరియు బర్నబా. ఈ లుస్త్రా అనేటువంటిది పూర్తిగా అన్యజనులు ఉన్నటువంటి ప్రాంతం. ఎలా చెప్పగలం చూడండి. అక్కడ లుస్త్రలో బలహీన పాదములు గల ఒకడు ఉండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడ ఎనడును నడవలేక కూర్చుండి ఉండువాడు. అతడు పౌలు మాట్లాడటం వినెను. అతడు పౌలు వైపు తేరి చూచి స్వస్థ పొందుటకు అతనికి విశ్వాసం అని నేను గ్రహించి నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగిను. జనసమూహములు పౌలు చేసినటువంటి దాన్ని చూసి లుకోనియా భాషలో ఆ దేవతలు మనుష్య రూపము దాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు ద్యూపతి అనియు పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అని పేరు పెట్టిరి. పట్టణముకు ఎదురుగా ఉన్న దుప్పతి యొక్క పూజారి ఎడ్లను పూదండలను ద్వారముల యొద్దకు తీసుకుని వచ్చి సమూహంతో కలిసి బలి అర్పింపవలెను ఉండెను. అపోస్తలులైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చించుకొని సమూహంలోనికి చొరబడి అక్కడ వాళ్ళ యొక్క ఆచార సాంప్రదాయాలన్నింటినీ చూసినప్పుడు వాళ్ళు ఎవరు చెప్పండి? అనిలు. కాబట్టి అక్కడ మీరు అని చెప్పింది ఎవరు? మీకు వర్షమును అన్నప్పుడు ఆ మీరు మీకు ఎవరు అంటే అక్కడ ఉన్నటువంటి లుస్త్రలో ఉన్నటువంటి మనుషులు. అంటే దేవుడు ఈరోజు చాలా మంది క్రైస్తవులు ఏమనుకుంటారంటే మన దేవుడు మనకే ఇస్తున్నాడు, మన దేవుడు మనకే చేస్తున్నాడు అని క్రైస్తవులు చెప్పుకుంటూ ఉంటారు. కానీ దేవుడు ఇతరులకేమి ఇవ్వట్లేదా? ఆయన వీళ్ళకే ఇస్తాడా? వాళ్ళకేమి ఇవ్వడా? ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క లుస్త్రలో ఉన్నటువంటి వీళ్ళెవరు? అన్యులు. అప్పుడు వీళ్ళ గురించి అక్కడ పౌలు చెప్తున్నటువంటి మాట ఏంటంటే చూడండి, అయ్యలారా మీరు ఎందుకు ఇలా చేయించున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు వ్యర్థమైనటువంటి వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండి సమస్తమును సృజించిన
పిలిచిన జీవము గల దేవుని వైపు తిరగవాలని మీకు సువార్త ప్రకటించున్నాము. ఆయన గత కాలములో సమస్త జనులను తమ తమ మార్గముల యందు నడవనిచ్చెను. ఆయనను ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును ఫలవంతములైనటువంటి ఋతువులను దయచేయచ్చు. ఈ వర్షము ఫలవంతములైనటువంటి ఋతువులను దయచేసి ఆహారమును అనుగ్రహించే దేవుడు ఎవరికి? అక్కడ ఉన్నటువంటి అన్ని జనులకు కూడా. ఉల్లాసముతో హృదయం నింపింది ఎవరికి? అక్కడ ఉన్నటువంటి అన్ని జనులకు కూడా. దేవుని ఎరగనటువంటి వారికి కూడా, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారికి కూడా. అక్కడ భయంకరమైనటువంటి వివిధ రకాలైనటువంటి సాంప్రదాయములను కలిగినటువంటి వారికి కూడా ఏం చేస్తున్నాడు అంటే వర్షమును మరియు ఫలవంతములైనటువంటి ఋతువులను దయచేయచ్చు. ఆయన ఏం చేస్తున్నాడంటే ఆహారమును అనుగ్రహించు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచున్నాడు. ఇక్కడ ఇంకొక పదం వాడాడు, మేలు చేయుట చేత. వారికి కూడా మేలు చేస్తూనే ఉన్నాడు. దేవుని ఎరగని వారికి, దేవుని ఎందుకు రానటువంటి వారికి కూడా మేలు చేసేది ఎవరు? దేవుడే. ఒకవేళ దేవుడు మాకేం చేస్తున్నాడంటే వాళ్ళకి చేసే పర్సన్ ఇంకొక ఆయన ఉన్నట్టు మీరే చెబుతున్నారు. నిజమా కదా? అవునా కదా? దేవుడు మాకేం చేస్తున్నాడు, మా కొరకే పని చేస్తున్నాడు అంటే అప్పుడు మీ కొరకు కాకుండా మిగతావి ఏవైతే ఎవరైతే పొందుతున్నారో వాళ్ళకి చేయటానికి ఇంకొక పర్సన్ ఉన్నాడా, ఇంకొక దేవుడు ఉంటాడా అని చెప్పేసి అంటే కానీ కాదు, ఉండటానికి అవకాశమే లేదు కదా. కాబట్టి ఈ భూమి మీద ఏ మనిషి అయినా ఎక్కడైనా ఏది పొందినా కానీ దేవుని యొద్ద నుండే పొందాలి. దేర్ ఇస్ నో అనదర్ వే. ఇంకొక మార్గం లేనే లేదు. దాన్ని మనం గమనించాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే దేవుడట ఎలాంటి వాడు అని చెప్పేసి అంటే ఆయన అనీతిమంతుల మీద కూడా తన సూర్యుని ఉదయింపజేసి వర్షమును కురిపిస్తున్నాడట. చెడ్డవారి మీద కూడా. చూడండి ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనము. ఆయన చెడ్డవారి మీదను మంచి వారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను, చూసారా, చెడ్డవారి మీద కూడా. ఈ రోజు ఏ దుర్మార్గులను, దుష్టులను, దౌర్జన్యం చేసేటువంటి వాళ్ళని, భయంకరమైనటువంటి పాపాలు చేసేటువంటి వాళ్ళని పొద్దున్న లేస్తే వీడు ఇంకా బతుకున్నాడు, సావట్లేదని మీరు ఎవరి గురించి అయితే మాట్లాడుకుంటారో వాళ్ళను కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? పోషిస్తున్నాడు. వాళ్ళ పైన కూడా వర్షాన్ని కురిపిస్తున్నాడు. వాళ్ళ పైన కూడా సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. అవునా కదా? రైట్. సో ఇప్పుడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడి యొక్క భూమి మీద ఉన్నటువంటి వారందరికీ దేవుడే, కానీ ఆయన అందరికీ తండ్రి కాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి వారందరికీ దేవుడే, కానీ ఆయన అందరికీ తండ్రి కాడు. మరి ఎవరికి తండ్రి? యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనము. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికి అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించెను. ఇక్కడ అంటే దేవునికి పిల్లలగుట అనేటువంటిది ప్రత్యేకముగా ఇవ్వబడిన అధికారమా? అవును కదా? అంతే. అంటే ఆ అధికారం ఎవరికి ఇవ్వబడిందో వారే ఆయనకి పిల్లలు, మిగిలినటువంటి వాళ్ళు కాదు. కాకపోతే దేవుని చిత్తం ఏంటంటే ఆయన అందరినీ తన పిల్లలుగా ఉండాలని పిలుస్తున్నాడు. కాకపోతే ఆయన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ద్వారా అందరూ ఆయనకి పిల్లలు కావాలని, యేసు క్రీస్తు నామమందు విశ్వాసం ఉంచడం ద్వారా అందరినీ ఆయనకి పిల్లలు అయ్యేటువంటి అధికారం అందరికి ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి ఇప్పుడు మనకి ఏమర్థమైంది?
దేవుడు అంటే సృష్టికర్త. అందరికే కాదా? అందరికీ. కానీ ఆయన అందరికీ తండ్రి. ఆయనకు మనం కుమారులు అవ్వాలి అంటే ఆయన మనకి ఒక అధికారం ఇవ్వాలట, అథారిటీ. ఆయన ఇదంతా కూడా ఎలా ఉంటుందంటే అడాప్షన్ ఉంటుంది కదా, అంటే దత్తత స్వీకరించేటువంటి సమయంలో ఆ అడాప్షన్ ఏ విధంగా అయితే ఉంటుందో దత్తత స్వీకారము అలాంటి ఒక ప్రాసెస్ ఇక్కడ జరగాలి. ఆ ప్రాసెస్ జరిగితే మాత్రమే మనం ఎవరికి పిల్లలమవుతాము? దేవునికి పిల్లలమవుతాము, లేకపోతే కాదు. సో ఇప్పుడు ఇక్కడ మనం గమనించినట్లయితే రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 28వ వచనము, మరియు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో ఇప్పుడు దేవుడు తన్ను ప్రేమించు వారికి ఏవి సిద్ధపరిచెను, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడినటువంటి వారికి మేలు కలుగునట్టు అని చెప్పేసి అన్నాడు కదా. ఇప్పుడు మనం చదువుకున్నటువంటివి ఏవైతే అపోస్తల కార్యం 17వ అధ్యాయం 25వ వచనము, అలాగే అపోస్తల కార్యం 14వ అధ్యాయం 17వ వచనము, అలాగే మత్తయి సువార్త 5వ అధ్యాయం 25వ వచనం 45వ వచనము, ఈ వచనాల్లో ఉన్నటువంటి ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరికీ దేవుడు ఇచ్చేటువంటివి వేరు. ఇక్కడ రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు చెప్పినటువంటివి వేరు. ఇవి వేరు, అవి వేరు. ఇవి ప్రత్యేకమైనవి. అంటే ఇవి ఎవరికి ఇచ్చేవి అని చెప్పేసి అంటే ఎవరికి ఇచ్చేవి అని చెప్పేసి ఎక్స్ట్రా బెనిఫిట్స్ అంటారు వీటిని, అంతే కదా. ఎక్స్ట్రా బెనిఫిట్స్ గెటింగ్ బై లవ్, బై గ్రేస్. సో దేవుడు తన కృపను ఎవరికి చూపిస్తున్నాడు, లేకపోతే అత్యధికమైనటువంటి ప్రేమను ఎవరికి చూపిస్తున్నాడు అని చెప్పేసి అంటే మీ కుటుంబంలో మీ పిల్లలకు మీరు ప్రేమతో ఇచ్చేటువంటివి వేరు, కామన్ గా ఇచ్చేవి వేరు కదా. కామన్ గా మీరు అన్నం పెడతారు, కామన్ గా మీరు బట్టలు ఇస్తారు వాళ్ళకి, కామన్ గా వాళ్ళకి బుక్స్ కావాలంటే బుక్స్, లేకపోతే కాలేజీలో చదువుకోవడానికి అవసరమైనటువంటి ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇస్తారు, అన్ని ప్రొవైడ్ చేస్తారు. బికాస్ యు ఆర్ పేరెంట్స్, యు హ్యావ్ దట్ రెస్పాన్సిబిలిటీ, సో యు ఆర్ గివింగ్. ఇవి మనము తల్లిదండ్రులుగా ఉన్నందువలన ఇచ్చేటువంటివి. కానీ అప్పుడప్పుడు స్పెషల్ గిఫ్ట్స్ ఇస్తారా లేదా? అప్పుడప్పుడు అవి దేనికి ఇస్తారు? బికాస్ యు గాట్ గుడ్ ర్యాంక్, అంతేనా? బెస్ట్ ర్యాంక్, బికాస్ యు గాట్ ద బెస్ట్ ప్లేస్, బికాస్ యు ఆర్ ప్లీజింగ్ మీ అని చెప్పేసి అంటారు. అంటే నువ్వు నన్ను సంతోష పెట్టినందున, లేకపోతే నీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చినందున, లేకపోతే ఇదిగో నువ్వు దీన్ని సాధించినందున ఇదిగో ఈ గిఫ్ట్ అని చెప్పేసి అంటావు. ఇది స్పెషల్ గిఫ్ట్, ఇది కామన్ గిఫ్ట్ కాదు, ఇది కామన్ థింగ్ కాదు, ఇది అందరికి ఇచ్చేటువంటి కామన్ గా ఇచ్చేది కాదు, స్పెషల్ గిఫ్ట్. ఈ స్పెషల్ ఎవరికి ఇస్తున్నామంటే మనల్ని ఎవరైతే ఎక్కువగా సంతోష పెడతారో, ఎవరైతే మనకి ఎక్కువగా లోబడతారో వాళ్ళకి ఇచ్చేటువంటివి. దేవుడు అలాగే మన జీవితంలో కూడా దేవుని పిల్లలైనటువంటి వారికి, దేవుని పిల్లలుగా ఉండి వారు దేవుని సంతోష పెట్టినందున, దేవుని చిత్తము జరిగించినందున, దేవుని ప్రేమించినందున అప్పుడు దేవుడు వారికి ఇచ్చేటువంటి బహుమానాలు ప్రత్యేకంగా ఉంటాయి. ఇప్పుడు మనం ఏవైతే మాట్లాడుకుంటున్నామో, ఏ కారణాన్ని బట్టి, ఏ సందర్భాన్ని బట్టి కృతజ్ఞత కూడికలను ఏర్పాటు చేసుకుంటున్నామో అలాంటివి. ఇవి ఎవరికట ప్రత్యేకంగా? ఎవరికట? దేవుణ్ణి ప్రేమించు వారికి, దేవునికి లోబడే వారికి. అందరికీ కాదు, అందరికీ కామన్ గా ఇచ్చేవి దేవుడు ఇస్తూనే ఉన్నాడు, ఎక్కడ ఎవరికి తక్కువ చేయకుండా. కానీ ఈ స్పెషల్ గిఫ్ట్స్ పొందాలి అంటే, ఈ స్పెషల్ గ్రేస్ దేవుని యొద్ద నుండి పొందాలి అంటే ఏం చేయాలి? ఆయన మనం ప్రేమించాలి, ఆయనకి మనం లోబడాలి, ఆయన మనం సంతోష పెట్టాలి అని చెప్పేసి అని దేవుడు చెబుతున్నాడు. కాబట్టి దర్ ఈస్ అ డిఫరెన్స్. కామన్ పీపుల్ కి దేవుని పిల్లలకి మధ్య వ్యత్యాసం ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది. ఈరోజు దేవుని యొద్ద నుండి ప్రత్యేకమైనటువంటి ప్రేమను పొందాలి అంటే, దేవుని యొద్ద నుండి ప్రత్యేకమైనటువంటి ఆ కృపను పొందాలి అంటే, కృపకు పాత్రలను కావాలి అని చెప్పేసారంటే ఏం చేయాలి అని చెప్పేసి అంటే ఆయన్ని మనం ప్రేమించాలి,
ఆయనకు మనం లోబడాలి, ఆయన మనము సంతోష పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. యోహాను సువార్త 8వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు ఆయన ఒక సందర్భంలో ఏం మాట్లాడుతున్నాడో చూడండి. 8వ అధ్యాయము 29వ వచనం. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైనటువంటి కార్యము నేనెల్లప్పుడూ చేయుదును కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పండి. ఈ మాటని మనం కూడా చెప్పాలని దేవుడు ఇక్కడ చూస్తున్నాడు. నిజమేనా? ఎప్పుడైనా చెప్పారా? ఎవరితోనైనా ఇలాంటి విషయాన్ని షేర్ చేసుకున్నారా? ఈ విషయాన్ని యేసుక్రీస్తు ప్రభు ఎవరితో షేర్ చేస్తున్నాడు తెలుసా? శిష్యులతో. నిజమేనా? ఆయనతో ఉన్నది ఎవరు? శిష్యులతో. నేనేమంటున్నానంటే, సంఘంలో ఎవరితోనైనా సరే ఎప్పుడైనా నేను దేవునికి ఇష్టడిగా ఉన్నందున, నేను దేవుణ్ణి సంతోష పెట్టినందున, ఇదిగో దేవుడి యొక్క కార్యాన్ని నాకు ఇచ్చాడు, లేకపోతే ఈ బహుమానాన్ని నాకు ఇచ్చాడని ఎప్పుడని చెప్పారా? సందర్భం ఉందా? ఉంటే నిజంగా మీరు దేవుణ్ణి సంతోష పెడుతున్నందునే, నిజముగా మీరు దేవుణ్ణి ప్రేమించుచున్నందునే మీరు దాన్ని పొందారు అనేటువంటి దాన్ని ధైర్యంగా చెప్పగలం. లేకపోతే చాలా మంది విశ్వాసుల జీవితాలలో ఏమంటారంటే ఒక నిట్టూర్పు, లేకపోతే విచారం, వారి యొక్క ముఖాల్లో ఆనందం లేనటువంటి ఆ యొక్క పరిస్థితి, సంతోషం లేనటువంటి బ్రతుకులు, జీవితాలు, ఎప్పుడు కూడా విచారంగా, మా జీవితాలు బాగలేదు, మా పరిస్థితులు బాగలేదు, మా ఆర్థిక ఇబ్బందులు, లేకపోతే కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు అని రకరకాలుగా వీటిని ఎక్కువగా షేర్ చేసుకుంటారు. తెలుసా మీకు? ఎప్పుడైనా ఇలాంటి వాటిని షేర్ చేసుకుంటారు. కానీ కొంతమంది దేవుడు వాళ్ళ జీవితంలో చేసినటువంటి మేలును షేర్ చేసుకుంటారు, ఇచ్చినటువంటి బహుమానాలను షేర్ చేసుకుంటారు. అంటే ఈ రెండు రకాలైనటువంటి మనుషులను మనం సంఘాల్లో చూస్తుంటాం. ఈ రెండు రకాలైనటువంటి మనుషులను మనం దేవుని పిల్లల్లో మనం చూస్తూ ఉంటాం. దీన్ని చూడడం వల్ల ఏమర్థం చేసుకుంటాము అని చెప్పేసి అంటే, దేవుని ప్రేమించేటువంటి వారు, దేవుని సంకల్పము చొప్పున పిలువబడినటువంటి వారు అంటే సంఘంలో ఉన్న అందరి గురించి మాట్లాడలేదు అనేది మీకు అర్థమవుతుందా? సంఘంలో ఉన్నటువంటి, లేకపోతే ఈరోజు ఎవరైతే మేము క్రైస్తవులము అని చెప్పుకునేటువంటి వాళ్ళందరి గురించి ఆ పదం మాట్లాడట్లేదు, ఆ వచనంలో మాట్లాడట్లేదు అనేటువంటిది మీకు అర్థమవుతుందా? అర్థం చేసుకోవాలి. దాంట్లో ప్రత్యేకంగా ఇదిగో సంఘంలో ఉన్నటువంటి వారికి మేలు కలిగినట్లు సమస్తమును సమకూర్చి జరుగుతున్నాడని చెప్పలేదు. అంటే దాని అర్థం ఏంటి? ఈరోజు ఎవరైతే దేవుని పిల్లలుగా ఉంటున్నారో, ఈరోజు ఎవరైతే మేము ఇదిగో క్రైస్తవులు అని చెబుతున్నారో, వాళ్ళందరూ ఆయన్ని ప్రేమించకుండానే ఆ మాట చెబుతున్నారు. వాళ్ళందరూ ఆయనకు లోబడకుండానే ఆ మాట చెబుతున్నారు. ఉట్టిగా పెదవులతో, ఉట్టిగా ఆయనకు లోబడకుండా, ఆయన కొరకు ఏమీ చేయకుండా, వాళ్ళ సంతోషం కోసం బ్రతుకుతూ, వాళ్ళ ఆలోచనలను, తలంపులను, కోరికల్ని నెరవేర్చుకుంటూ, మేము దేవుని కొరకు బ్రతుకుతున్నాము, దేవుడే మా యొక్క స్వాస్యము, దేవుడే మా యొక్క ప్రాణము అని చెప్పి పైకి మాట్లాడుతున్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళని గుర్తించడం ఎలా అని చెప్పేసి అంటే ఏముంది? ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, దేవుని ప్రేమించు వారి జీవితంలో దేవుడు ఎప్పుడు కూడా ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరిగిస్తూనే ఉంటాడు. ఒకవేళ దేవుని ప్రేమించినటువంటి వారు ఎలా ఉంటారు అని చెప్పేసి అంటే ఎప్పుడు విచారంతో ఉంటారు, దుఃఖంతో ఉంటారు, బాధలో ఉంటారు. కానీ దేవుని ప్రేమించేటువంటి వారు ఎలా ఉంటారంటే, ఒకవేళ మీరు అనొచ్చు, అంటే దేవుని ప్రేమించేటువంటి వారికి ఎప్పుడు కష్టం రాదా?
దేవుని ప్రేమించేటువంటి వారికి ఎప్పుడు దుఃఖం రాదా? దేవుని ప్రేమించేటువంటి వారికి ఎప్పుడు శ్రమ రాదా, హింస రాదా? అంటే శ్రమలలో కూడా వాళ్ళు సంతోషిస్తారు, శ్రమలలో కూడా వాళ్ళు ఆనందిస్తారు. నిజమా కాదా? ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4:4 తెలియజేస్తాడు, ఎల్లప్పుడూ ఆనందించుడి, మరలా చెప్పుదును ఎల్లప్పుడూ ఆనందించుడి అని చెప్పేసి అంటాడు. ఎప్పుడు ఇది? దుఃఖంలో, హింసలలో, శ్రమలలో కూడా వాళ్ళు ఆనందంగానే ఉంటారు. మీరు విచారంతో ఉన్న వాళ్ళు ఎవరు అని చెప్పేసి అంటే వీళ్ళు దేవుని చిత్తం తెలియని వాళ్ళు, దేవుని ఎరగినటువంటి వాళ్ళు, దేవుని అధికారమును గుర్తించినటువంటి వాళ్ళు. అవును, దేవుని అధికారమును మనం గుర్తించగలిగితే ఎలా ఉంటాం అని చెప్పేసి అంటే, ఈ రోజు నా జీవితంలో నేను ఏదైతే పొందానో, ఏదైతే జరుగుతుందో అదంతా దేవుడే చేస్తున్నాడు అనే గుర్తించలేనటువంటి మూర్ఖులు చాలా మంది ఉన్నారు. ఇదంతా ఆయన చేశాడు, ఏం చేశాడు, ఆయన వల్ల జరిగింది, నా వల్ల జరిగింది, నా భార్య వల్ల జరిగింది, లేకపోతే నా పిల్లల వల్ల జరిగింది అని చెప్పి చెప్పుకునేటువంటి మనుషులు ఉన్నారు. కానీ ఎవరి వల్ల ఏం జరగదు, దేవుని వల్ల మాత్రమే జరుగుతుంది. ఎందుకంటే ఆయన ప్రమేయం లేకుండా భూమి మీద ఏది జరగదు. అందుకే ఇందాక మీరు గమనించినట్లయితే, తన్ను ఎందరూ అంగీకరించుతురో తన నామమందు విశ్వాసం ఉంచినటువంటి వారందరికీ ఆ దేవుని పిల్లలగునట్లు ఆయన అధికారం అనుగ్రహించను. అంటే దేవుడు ఇప్పుడు ఇక్కడ ఏం కోరుతున్నాడు? దేవుని యొక్క పిల్లల నుండి ఎవరు వీటన్నిటిని గుర్తిస్తారు అని చెప్పేసానంటే, ఆయన అధికారమును గుర్తించినటువంటి వాళ్ళు వీటన్నిటిని నమ్ముతారట. అధికారమును గుర్తించడం అంటే ఏంటి అని చెప్పేసానంటే, ఉదాహరణకి ఇది నేనే నా సొంత డబ్బులతో కొన్నాను అని చెప్పేసి అంటే, అవునులే అయి ఉంటుంది అని చెప్పేసి మీరు అంటారు. లేకపోతే ఒకవేళ ఆ చిన్న పిల్లగాడు వచ్చి నేనే కొన్నానని చెప్పేసి అంటే మీరు నమ్ముతారా? ఆ చిన్న పిల్లగాడు వచ్చి, ఎందుకని? అది అతని వల్ల కాదు కదా, తెలుసా కదా, అతని వల్ల కాదు అని. ఈరోజు మన జీవితంలో మనం పొందేటువంటివన్నీ కూడా ఇది దేవుని వల్ల జరిగింది అని చెప్పేసి అంటే, అవును ఇది దేవుడే చేయగలడు అని చెప్పేసి అని మనం గుర్తించడం రికగ్నైజేషన్. ఇది మనిషి వల్ల జరిగేటువంటి కార్యం వేరు, మనిషి చేయగలడు. కానీ మనిషి చేయలేనిది ఏదైనా ఉంది అంటే దేవుడే చేయాలి. మరి దేవుడు చేసినటువంటి కార్యాలని గుర్తించలేకపోవడం ఏంటి అంటే, ఆయన అధికారాన్ని గుర్తించలేకపోవడం వల్లనే మనం వీటిని గుర్తించలేకపోతున్నాం, నమ్మలేకపోతున్నాం. ఏంటి ఆయన అధికారం అంటే, ఆకాశం మీదను భూమి మీదను, భూమి కింద ఉన్నటువంటి నీళ్ళలో ప్రతి దాని మీద ఆయనకి అధికారం ఉందట. ప్రతిదీ. అది యెహోషువకు తెలుసు. అందుకే యుద్ధం జరిగేటప్పుడు ఆయన దేవునికి మొరపెట్టి సూర్యుడిని ఆపటానికి ఆయన దేవునికి మొరపెట్టాడు. అంటే దాని అర్థం ఏంటి? సూర్యుని పైన దేవునికి అధికారం ఉందని యెహోషువకు తెలుసు. నీకు తెలుసా? తెలియదు. ఆయన చంద్రుణ్ణి ఆగిపోయే విధంగా యెహోషువ ప్రార్థన చేశాడు, చంద్రుడు ఆగిపోయాడు. చంద్రుణ్ణి ఆపగలడు, దానిపైన అధికారం ఉందని యెహోషువకు తెలుసు. మనకు తెలుసా అంటే మనకు తెలియదు. మనం ఏదో బై హార్ట్ చేసిన ప్రార్థన చేస్తున్నాం. బై హార్ట్ చేసిన ప్రార్థన అది నిజంగా దేవుని అధికారాన్ని, దేవుని శక్తిని, దేవుని బలాన్ని గుర్తించి చేసేటువంటి ప్రార్థన కాదు. బై హార్ట్ చేసిన ప్రార్థన అంటే బట్టిన ప్రార్థన. ఆయన చేసిన ప్రార్థన విని దేవునికి ఇలా ప్రార్థన చేయటం. నీ వంతుగా, నీ సొంతంగా దేవుని అధికారాన్ని గుర్తించి, ఇదిగో దేవుడిని ఇవ్వగలడు కాబట్టి దేవుణ్ణి ఇవ్వమని నేను కోరుతున్నాను అని చెప్పిన సందర్భం ఏది ఒకటి ఉందా? అధికారాన్ని గుర్తించడం అంటే ఏంటో చివరి వచనాన్ని చెప్పి నేను ముగిస్తాను. మత్తయి సువార్త. అధికారమును గుర్తించడం అంటే ఎలా ఉంటుంది? మత్తయి సువార్త 8వ అధ్యాయం. దేవుని అధికారాన్ని, దేవుని బలాన్ని, దేవుని శక్తిని గుర్తించినటువంటి వాళ్ళు
ఎవ్వరి దగ్గరికి వెళ్ళి ఏది అడగరు, ఆయన్ని అడుగుతారు. అందుకే దావీదు అంటాడు, మనుషులు నమ్ముకున్నట్టు కంటే రాజులను నమ్ముకున్నట్టు కంటే, అంటే రాజుల వల్ల కానిది కూడా దేవుడు చేయగలడు. రైట్, అంటే రాజు ఏదైనా చేయాలన్నది దేవుని అనుమతితోనే చెయ్యాలి అని అర్థం. 8వ అధ్యాయం మత్తయి సువార్త, సమయం అయిపోయింది, క్లోజ్ చేసుకుందాం. 5వ వచనం నుండి మీరు నేను అన్ని చదివించడానికి గల కారణం ఏంటంటే అక్కడున్న కాంటెక్స్ట్ మీకు అర్థమవుతుందని. రైట్, ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయన్ని వేడుకున్నాను. ఈ శతాధిపతి వాస్తవంగా ఆయన శిష్యుడు కాదు. మీరు ఒప్పుకుంటారా? నిజమా కదా? ఆయన శిష్యుడు కాదు, ఆయన శతాధిపతి, రోమన్ ఎంప్లాయీ, అయిన రోమన్ గవర్నమెంట్ లో ఒక ఎంప్లాయీ. ఇట్ వాజ్ ఎ సెంచురియన్, అంటే శతాధిపతి. తెలుసు కదా, 100 మంది సైనికులకి పైన ఒక అధిపతి ఉంటాడు ఆయన. సో అధికారి కాబట్టి ఆయన యేసుక్రీస్తు యొక్క శిష్యుడు కాదు, కానీ క్రీస్తు గురించి ఆయన విన్నాడు. విని ఆయన దగ్గరకు వచ్చాడు. ఎవరి గురించి రిక్వెస్ట్ చేస్తున్నాడు తెలుసా? తన దాసునికి స్వస్థత చేయమని. ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగిల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయన వేడుకొనేను. యేసు అన్నాడు, నేను వచ్చి వారిని స్వస్థపరచదని అతనితో చెప్పగా ఆ శతాధిపతి అన్నాడు, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడిని కాను, నీవు మాట మాత్రం సెలవిమ్ము, అతడు నా దాసుడు అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును అన్నాడు. ఆ మాట ఆయన చెప్పినప్పుడు ప్రభువు ఆశ్చర్యపోయాడు. ఏ మాట? నీవు మాట చెబితే చాలు అక్కడ స్వస్థత జరుగుతుంది అన్నాడు. మాట అంటే ఈయన మాట చెబితే అక్కడ స్వస్థత ఎలా జరుగుతుంది? ఒక్క మాటకి. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే ప్రభు చెప్పినటువంటి మాట ఇక్కడ చూడండి, 10వ వచనంలో యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుతున్నటువంటి వారిని చూచి, ఇజ్రాయేలులో ఎవరికైనా ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదు. ఇంత విశ్వాసం లేదు. ఇంతకీ ఈయన విశ్వాసం దేని మీద ఉన్నది? ఎవరి మీద కాదు, దేని మీద ఉంది? అధికారం. ఎవరి అధికారము? యేసు క్రీస్తుకి ఎంత అధికారం ఉన్నది అనే దాని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. అంటే దేనిపైన అని చెప్పేసి అంటే ఆయన ఏదైనా చేయగలిగినటువంటి అధికారం ఆయనకు ఉందట. నిజంగా దాన్ని గుర్తించడం గ్రేట్. సో అందుకని ఆయన అంటున్నాడు చూడండి, ఏమంటున్నాడు? నేను కూడా అధికారమునకు లోబడిన వాడు. చూసారా? ఈయన అధికారాన్ని ఆయన గుర్తించడానికి గల కారణం ఏంటంటే ఆయన కూడా అధికారమునకు లోబడిన వాడట. నా చేతి క్రింద సైనికులు ఉన్నారు, నేను ఒకరి పొమ్మంటే పోవును, ఒకరి రమ్మంటే వచ్చును, నా దాసుని పని చేయమంటే చేయనని ఉత్తరం ఇచ్చాను. ఇవన్నీ ఎందుకు చెబుతున్నాడు ఈయన? అధికారం అంటే ఎలా ఉంటుందో చెబుతున్నాడు. నేను ఒకరిని రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోతాడు. అంటే ఏంటంటే అధికారం ఉన్నటువంటి వ్యక్తి, అంటే దేనిపైన అధికారం ఉందో అది ఆయన మాట చెబితే జరుగుతుంది. అంతే కదా? దేనిపైన ఆయనకు అధికారం ఉందో ఆ అధికారం ఉన్నటువంటి వ్యక్తి మాట చెబితే జరుగుతుంది అని అర్థం. అంటే యేసుక్రీస్తుకి దేనిపైన అధికారం ఉంది? సమస్తము పైన అధికారం. ప్రత్యేకంగా స్వస్థపరిచేటువంటి ఆ యొక్క శక్తి, ఆ బలము, ఆ అధికారం ఆయనకు ఉందని ఆయన గుర్తించాడు. అందుకనే మాట మాత్రము చెప్పచ్చు జరుగుతుందన్నాడు. సో ఇక్కడ మనం కూడా గుర్తించాల్సింది ఏంటంటే ఆయన యందు విశ్వాసం ఉంచుచున్నాము అని చెప్పేసి. అంటే ఏ విశ్వాసం? ఎవరి మీద? ఎవరని అంటే ఆకాశమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, మీరు నా నామమున ఏది అడుగుదురో అది జరుగుతుంది. అంతే. ఆయనకి ఈ అధికారం ఉన్నదని నిజంగా ఈ రాత్రి కాలంలో నీవు నమ్మితే ఆయన తప్ప ఇంకా ఎవరిని అడగటానికి నువ్వు సాహసం చేయలేవు కూడా. ఎందుకంటే ఒకవేళ ఆయన గారిని అడిగితే ఆయన నీకేదన్నా ఇవ్వాలి అంటే అక్కడి నుండి అనుమతి రావాలి. గుర్తుపెట్టు, ఎక్కడి నుండి రావాలి? అక్కడ నుండి ఇక్కడికి అనుమతి వస్తే ఇక్కడ నుండి ఇక్కడికి దొరుకుతుంది నీకు. చాలా మంది మన దాంట్లో ఏమనుకుంటారంటే మనుషుల్లో
ఆయన ఇచ్చాడు, ఈయనిచ్చాడు, ఆయన ఇచ్చాడు, ఆయన వల్ల జరిగింది, ఈయన వల్ల జరిగింది అని అనుకుంటున్నారు. నో, ఇది దేవుని వల్ల జరుగుతుంది. దేవుడు వారికి అనుమతించకపోతే అతడు నాకేమీ చేయలేడు. దేవుడు ఆయనకు అనుగ్రహించకపోతే నాకు చేయమని ఆయన నాకేమీ చేయలేడు. కాబట్టి ఇక్కడ మనం అడగవలసింది ఎవరిని? దేవునిని. పొందవలసింది దేవుని యొద్ద నుండే. కాబట్టి అధికారం ఆయనకు ఉంది. ఎక్కడెక్కడ ఉంది అంటే ఆకాశమందును, భూమి మీదను, భూమి క్రింద సర్వాధికారం, సర్వము పైన అధికారం ఆయనకు ఉంది. సర్వము అంటే దీంట్లో ఇది లేదా? సర్వము అంటే దాంట్లో ఇది లేదా? సర్వము అంటే లేనిదేంటో చెప్పండి. అన్నింటి మీద కదా. గవర్నమెంట్ సెక్టార్లో, ప్రైవేట్ సెక్టార్లో, అన్నింట్లో కదా. లేదు ఎక్కడ? కాబట్టి we are not recognizing his authority. It's clear. ఖచ్చితంగా ఇక్కడ చాలా జాగ్రత్తగా అంటే మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే మనము ఆయన అధికారాన్ని గుర్తించలేకపోతున్నాం. ఆయన శక్తిని, ఆయన బలాన్ని గుర్తించలేకపోతున్నాం. అందుకనే ప్రార్థన చేస్తాం ఫార్మాలిటీగా, చేయాల్సిన ప్రయత్నాలన్నీ మనమే తిప్పలు పడతా ఉంటాం. నిజమా కాదా? చెమట వచ్చేటట్టుగా. నువ్వు ఎన్ని తిప్పలు పడినా కానీ ఆయన అనుమతి లేకుండా భూమి మీద ఏది పొందలేవు. ఎన్ని తిప్పలు పడినా, కింద పడినా, మీద పడినా, తల క్రిందలు పెట్టి తపస్సు చేసినా కానీ ఏమీ పొందలేవు. ఈవెన్ సింగిల్ ఎంపీ. ఈ రోజు మనుషులను అడిగి అడిగి అలసిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. తిరిగి తిరిగి అలసిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. కారణం ఏంటో? వీళ్ళు ఎవరో తెలుసా? క్రైస్తవులు అనబడుతున్నటువంటి వాళ్ళే, దేవుని పిల్లలు అనబడుతున్నటువంటి వాళ్ళే. నిజమే. ఎందుకో తెలుసా? ఈ దేవుని పిల్లలకి దేవుని అధికారం ఏంటో తెలియదు. ఈ దేవుని పిల్లలు అనబడుతున్నటువంటి వారికి దేవునికి ఎక్కడెక్కడ అధికారం ఉందో, ఏం చేయగలడో తెలియక ఎక్కడెక్కడో తిరుగుతున్నారు. కాబట్టి కీప్ ఫెయిత్ ఆన్ గాడ్ ఆల్మైటీ. దేవుని మీద విశ్వాసం ఉంచండి. దేవుని మీద అంటే ఆయన సమస్తమును చేయగలడు అనేటువంటి విశ్వాసం ఉంచండి. ఆయనకి సమస్తము పైన అధికారము ఉంది, అంతే. నో డౌట్. ఈవెన్ 0.001% కూడా మీకు డౌట్ ఉండాల్సిన అవసరం లేదు, అక్కర్లేదు. 100% యూ కెన్ బిలీవ్ హిమ్. ఇంకా ఆయనకి తప్ప ఇంకెవరికి అధికారం లేదు. ఒకవేళ ఎవరైనా ఏదైనా పొందాలంటే ఆయన అధికారంలోనే పొందాలి సుమా, అంతే. ఆయన అధికారంలోనే పొందాలి. దీన్ని గుర్తించినటువంటి ఒక వ్యక్తి అడవుల పాలయ్యాడు. ఎవరు? నెబుకద్నెజర్. గుర్తించలేదు. ఇది నేను యుద్ధాలు చేసి లేకపోతే ఏదో తిప్పల పడితే వచ్చినటువంటి రాజ్యము, అధికారము అని చెప్పేసి అనుకున్నాడు. నా జ్ఞానము, విజ్ఞానము అన్ని కలగలిపి చేసుకున్నటువంటిది అనుకున్నాడు. ఆయనకి తెలిసి వచ్చే విధంగా దేవుడు ఒక మంచి పాఠాన్ని నేర్పాడు. ఈ రోజు కూడా ఆ నెబుకద్నెజరుకి నేర్పినటువంటి అదే దేవుడు, పాఠాన్ని నేర్పిన అదే దేవుడు మన జీవితాల్లో చాలా మందికి నేర్పుతూనే ఉన్నాడు. కాకపోతే ఏంటంటే ఈ ఆత్మ సంబంధమైన కనుదృష్టి లేకపోవటం వలన చూడలేకపోతున్నాం మనలో చాలా మంది. ఆయన నేర్పించే పాఠం మనకి కనబడట్లే, ఆయన మనకి ఇచ్చేవి కనబడట్లే, ఆయన అధికారం కనబడట్లేదు. అందుకే ఆత్మ సంబంధమైన గుడ్డివారుగా చాలా మంది ఉన్నారా? దేవుని పిల్లల్లో ఉన్నారు. నోడో దేవుని యొక్క కృప చేత, ప్రేమ చేత ఈరోజు సహోదరులు రామారావు గారి కుటుంబం ఏదైతే పొందారో అన్ని 1, 2, 3, 4, 5 మీరు ఎన్ని చెబుతారు? నెంబర్ ఇన్ఫైనిటీ. మన జీవితంలో కూడా దేవుడు చేయడా అంతకంటే ఎక్కువగా చేయగల దేవుడు, సమర్థుడైన, ఏమైనా చేయగలవు. ఇందాక పాడబడ్డారు కదా, ఏమైనా చేయగలవు కదా. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. ఆయనకు మాత్రమే సాధ్యం.
నో వన్, నోబడి కదా, ఎవ్వరికి సాధ్యం కాదు. మీరు ఎవరిని అడిగినా కానీ అక్కడి నుండి రావాల్సిందే. కాబట్టి దేవుణ్ణి అడగండి, మనుషుల్ని నమ్ముకొనమాకండి, దేవుని నమ్ముకోనండి. దేవుడు ఖచ్చితంగా మీకు ఇస్తాడు. మన సహోదరి సహోదరుల్లో ఏవైతే మేలు చూస్తున్నామో వాటికంటే గొప్పవి మన జీవితంలో దేవుడు చేయగలడు. నిజమా కదా? రైట్. ఎప్పుడు అని చెప్పేసి, ఇఫ్ యూ ఒబే, అంతే కదా. ఇఫ్ యూ బిలీవ్. చాలా మంది నా దగ్గరికి వచ్చి సహాయం అడుగుతారు, నేను వాళ్ళని స్టడీ చేస్తాను. నిజంగా నన్నే అడిగాడా, ఇంకెవరు నన్ను కూడా అడిగాడా అని. నా మీదనే ఫుల్ కాన్ఫిడెన్స్ పెట్టుకొని వస్తే తిప్పలు పడైనా సాయం చేస్తా. నన్ను అడిగి ఇక్కడ ఒక రాయేసి అక్కడ ఒక రాయేసింది అనుకోండి, ట్రై చేస్తుంటే కదా దొరికిందిలే, నేనేం చేయను అక్కర్లేదు, సైలెంట్గా ఉంటా. అర్థమైందా? నేను దేవుణ్ణి ఎలా నమ్మాలో అర్థమవుతుందని చెప్పేది. దేవుని పైన కంప్లీట్ అంటే పరిపూర్ణమైన విశ్వాసం ఉంచండి, దేవుడు మీకు చేస్తాడు. ఇక్కడ రాయేసి చూద్దాం అని చెప్పేసి అంటే అది విశ్వాసమా? నో, ఇట్స్ నాట్ ఫెయిత్. కాబట్టి పూర్తి విశ్వాసం ఉంచండి, సంపూర్ణమైన విశ్వాసం ఉంచండి. దేవుడు మీ జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యమైనటువంటి కార్యములు చేస్తాడు, చేయగలడు. నీవు నమ్మిది. దేవుడి రాత్రికాల సమయంలో ఈ విధమైనటువంటి విషయాలు నేర్చుకొని ఆత్మ సంబంధంగా మనము బలపరచబడి ఇతరులను బలపరచుటకు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాము. ఎంతో ఆసక్తిగా విన్నటువంటి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. కూడికని ఏర్పాటు చేసినటువంటి బాబాయ్ గారికి, నన్ను ఆహ్వానించినటువంటి కేఎస్ పాల్ గారికి, బాబాయ్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి నా ప్రియమైన సహోదరులకు, సహోదరులందరికీ కూడా మరి ఒకసారి వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. మై గాడ్ బ్లెస్ యు.